వేళ ఆదాయపు పన్ను వివాదంలో కాంగ్రెస్ కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు కూడా సమర్థించింది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. ఇక వివరాల్లోకి వెళితే 2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ల విషయంలో ఆదాయపు పన్ను విభాగం గతంలో కాంగ్రెస్ కి పలుమార్లు నోటీసులు జారీ చేసింది. వీటికి పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఐటీ విభాగం పన్ను రికవరీ నిమిత్తం ఇటీవలే పార్టీకి నోటీసులు జారీ చేసింది. ఆ మదింపు సంవత్సరానికి పార్టీ చెల్లించాల్సిన వాస్తవ పన్ను డిమాండ్ 102 కోట్లు కాగా వడ్డీతో కలిపి అది 135.6 కోట్లకు పెరిగింది. ఇందులో 65.94 కోట్లని ఇటీవలే ఐటీ అధికారులు రికవరీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ అకౌంట్లపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నోటీసులపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను అపిలేట్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసింది. ఇందుకు ట్రిబ్యునల్ నిరాకరించడంతో హైకోర్టుని ఆశ్రయించింది. తమ బ్యాంకు ఖాతాల్ని అధికారులు స్తంభింపచేశారని న్యాయస్థానానికి తెలిపింది. తమకి ఊరట కల్పించాలని లేకుంటే పార్టీ కుప్పకూలుతుందని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కాంగ్రెస్ అభ్యర్థిని తోసిపుచ్చింది. రికవరీ నోటీసులు చట్టబద్ధంగానే ఉన్నాయి, ఇందులో మేం జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్